ఈరోజు చిలిపి ప్రశ్న. ఊరు చివర ఎర్ర చొక్కా అబ్బాయి ఎప్పుడూ నోరు తెరిచే ఉంటాడు. అందరిది సమాచారం మోస్తూ ఉంటాడు. ఎవరతను? వీడియో చివరిలో ఈ ఆన్సర్ చెప్తాను. మీరు నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు చెప్పుకోబోయే కథ అప్పుకి ఆత్మకి పిండానికి ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ఏం చెప్తుందనే కథలోకి వెళ్దాం. అది ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో జంతువులు, పక్షులు ఆ ఊరి జనాల కన్నా ముందే నిద్రలేచి ఆ ఊరి ప్రజల్ని నిద్రలేపుతూ ఉంటాయి. ఆ గ్రామంలో సీత అనే ఒక అందమైన అమ్మాయి పార్కులో పువ్వులతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ అందమైన అమ్మాయి చూడగానే ఎవరైనా ఎంత లావణ్యంగా ఉంది అనుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే విద్యావంతురాలు, చాలా అందగత్తె. ఆ పార్కులో ఆడుకుంటూ పువ్వులతో మాట్లాడుతూ ఉంటుంది. అదే పార్కులో పక్క వైపున కాలినడక బాట ఉంటుంది. అక్కడ సోము అనే అబ్బాయి నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పార్కులో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు. అంతలోకి దూరంగా సీతను చూస్తాడు. సోముకి సీత చాలా నచ్చుతుంది. దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాడు. కానీ తనకు ధైర్యం చాలదు. రెండో రోజు మళ్ళీ అదే పార్కుకి వాకింగ్ వస్తాడు. సీతను చూసి ప్రేమలో పడతాడు. సీతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుని ఒక మంచి ముహూర్తాన్ని ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. వారి పెద్దలు కూడా అంగీకరిస్తారు. ఇద్దరూ చక్కగా ముచ్చటైన జంటగా కనిపిస్తారు. కాలం గిర్రున తిరిగిపోయింది. వారికి ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశారు. వాళ్ళ ఇంట్లో అందమైన కుక్క పిల్ల కూడా పెంచుకుంటారు. ఆ ఊరిలో వాళ్ళ ఇల్లు చాలా అందంగా ముచ్చటగా ఉంటుంది. ప్రతిరోజు పిల్లలతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. పిల్లలతో కలిసి ఇంటి బయట కూర్చుని భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. సంతోషంగా ఒక్కొక్క రోజు కింద కూడా కూర్చుని కార్పెట్ వేసుకుని వాళ్ళు భోంచేస్తారు. చాలా సంతోషంగా కుటుంబం హ్యాపీగా జరిగిపోతూ ఉంటుంది. ప్రతి రోజుని ఒక సంతోషకరమైన రోజుగా గడపాలని కోరుకుంటారు. భార్యాభర్త ఇద్దరు ఎప్పుడు పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ అనుకోకుండా ఒక రోజున ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది సోముకి. తన పిల్లలు మంచం దగ్గరికి వచ్చి అన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడతారు. ఆత్రంగా ఎదుగుతూ ఉంటుంది ఆ కుక్క సోము వైపు. కానీ పిల్లలను కొంచెం దూరంగా ఉండమని తనకేదో ఇబ్బందిగా ఉన్నట్లుగా చెప్తాడు పిల్లలకి. పిల్లలు వచ్చి అమ్మ కూరగాయలు తీసుకురమ్మని చెప్పింది నాన్నగారు అని చెప్తారు. వెంటనే సొమ్ము మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రోడ్డు పైన వస్తూ ఉంటాడు. అంతలో వెనక నుంచి ఒక లారీ వచ్చి తనని గుద్దుతుంది. తన చేతిలో కూరగాయలన్నీ పడిపోతాయి. తన ఛాతీకి బలమైన దెబ్బ తగులుతుంది. తను తేరుకునే లోపే వెనుక వైపు నుంచి కూడా ఇంకో కారు వచ్చి సొమ్ముని గుద్దుతుంది. సొమ్ము అర్థం కాని పరిస్థితిలో రోడ్డు పైన కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితిలో ఉంటాడు. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్‌లో డాక్టర్ అతన్ని పరీక్ష చేసి అన్ని టెస్టులు చూసిన తర్వాత ఇతనికి చాలా బలమైన దెబ్బ తగిలింది అని డాక్టర్ చెప్తాడు. కానీ ఇంజెక్షన్ ఇవ్వటానికి కూడా సొమ్ము శరీరం సహకరించదు. కింద పడిపోతూ ఉంటాడు. ఎట్టకేలకు మందులతో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు డాక్టర్ గారు. కొన్ని రోజులకు సోము ఆరోగ్యం వికటిస్తుంది. డాక్టర్ల ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఒకరోజు ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి చూసేసరికి సోము చనిపోతాడు. సోము చనిపోయిన తర్వాత సంప్రదాయం ప్రకారం వాళ్ళ పెద్ద కొడుకు దహన సంస్కారాలు నిర్వహిస్తాడు. పక్కన చితిని ఏర్పాటు చేసి వాళ్ళ తండ్రి గారు చేసిన సంతోషకరమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. భర్త మరణించాడని భార్య క్షోభతో ఏడుస్తూ ఉంటుంది. కానీ శాస్త్ర ప్రకారం జరగవలసిన ప్రతి కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. సాయంత్రానికి సోము తండ్రి గారు చితి వద్దనే భగవద్గీతను చదువుతూ ఉంటాడు. మంటలు ఎగిసిపడుతూనే ఉంటాయి. సోము చనిపోయిన వెంటనే యమధర్మరాజుకు ఆజ్ఞలు వస్తాయి. తను భట్లకు ఆజ్ఞాపిస్తాడు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను బంధించి తీసుకురండి అని వారికి ఆజ్ఞలు జారీ చేస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి యమభటులు సమాయత్తమవుతాడు. యమభటులు యమలోకాన్ని దాటి భూలోకంలోకి అడుగు పెడతారు. అక్కడ ఒక్కొక్కరు నడుచుకుంటూ వెళ్ళి యమలోకంలో వారికి వచ్చిన ఆజ్ఞ ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను బంధించి తీసుకురావటానికి
బయలుదేరతారు. యమలోక ప్రవేశం. యమలోకంలోకి సోము ఆత్మను యమభటులు తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వచ్చాను ఏమన్న విషయం కూడా తను తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. యమధర్మరాజు ముందుకు వెళ్లే విధంగా యమభటులు సోముని గట్టిగా గదుముతారు. యమధర్మరాజు ముందుకు సోము ఆత్మను తీసుకెళ్ళిన తర్వాత యమధర్మరాజు వాళ్ళని అడుగుతాడు, ఇతను చేసిన పాపపుణ్యాలు ఏమిటి చెప్పండి అని. వెంటనే అతని జీవితం కర్మలను వింటాడు. పాపపుణ్యాలు సమతుల్యంగా ఉన్నందున రామయ్య ఆత్మకు 24 గంటల్లో భూలోకంలో తిరిగి పంపించడని ఆజ్ఞ జారీ చేస్తాడు యమధర్మరాజు. 24 గంటల్లో ఆత్మ భూలోకంలోకి రావటం. ఆత్మ ఇంటికి తిరిగి వస్తుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లలను దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. కానీ ఆత్మకి ఎవరు స్పందించరు. ఎంత ప్రయత్నించినా కూడా నేనున్నానని చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉండరు. భార్య ఇటువైపున అమితమైన దుఃఖంలో ఉంటుంది. ఎవరు తన మాట వినకపోయేటప్పటికీ పెద్దగా కేకలు వేస్తాడు. ఆ కేకలు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. అతని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరు తనను పట్టించుకోవడంతో తిరిగి తన శరీరంలోకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. ఆత్మ తిరిగి తన శరీరంలోనికి వెళ్ళే ప్రయత్నం. కుటుంబ సభ్యుల యొక్క దుఃఖాన్ని చూడలేక ఆత్మ తనెవరూ పట్టించుకోవట్లేదని బాధతోటి తన శరీరంలోకి తాను వెళ్ళిపోవాలని ఉత్సాహంగా పరుగులు పెడుతుంది. వెళ్ళేటప్పటికి అక్కడ శరీరం కాలిపోతూ ఉంటుంది. అయినా ఎంత ప్రయత్నించినా కూడా శరీరంలోకి ఆత్మ పోవడానికి వీలు కాకుండా పోతుంది. పిండ ప్రదానం. సోము చనిపోయిన 11వ రోజున అతని ఆత్మకు పిండం పెడదామని పెద్దలు నిర్ణయించుకుంటారు. వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆ రోజే. అయితే కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. పూజారి మంత్రాలు పఠిస్తూ ఉంటారు, పెట్టుకుంటారు కుటుంబ సభ్యులు. ఈ క్రతువుని అతను పిండాన్ని సంతోషంగా తింటాడు. అది తిన్న తర్వాత ఆత్మ యమలోకానికి యాత్రకు బయలుదేరుతుంది. ఈ యాత్ర 1 సంవత్సరం వరకు ఉంటుంది. పిండ ప్రదాన రోజు పెట్టిన ఆ ఒక్కరోజు పిండం యాత్రకి భోజనంలాగా సంవత్సరం పాటు ఉపయోగపడుతుంది ఆత్మకు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అతని ఆత్మకు పిండం పెడతారో వారిని యమభటులు లాక్కుని వెళ్తారు. కొన్ని రోజులకి దినం భోజనాలు పెడతారు కూడా. భోజనాలు అప్పు చేసి మరీ ఘనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకుంటారు కుటుంబ సభ్యులు. దొరికిన చోట దొరికిన విధంగా అందరి దగ్గర అప్పులు తీసుకుని వచ్చి చాలా బ్రహ్మాండంగా అతని భోజనాలు పెట్టాలనుకుంటారు. ఆ దినం రోజున వారు అనుకున్నట్లుగానే అంగరంగ వైభవంగా భోజనాలను ఏర్పాటు చేస్తారు. యాత్రకి 1 సంవత్సరం పాటు జరిగిపోతుంది. తర్వాత అప్పు చేసి భోజనాలు పెట్టడం వల్ల అది ఆత్మకు చాలా భారమవుతుంది. తను ఎంత ప్రయత్నించినా తృప్తి పడలేకపోతుంది. ఆ తృప్తి లేని ఆత్మ ఇంట్లోనే అశాంతిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏమి చేయాలో పాలుపోచిన స్థితిలో దుఃఖిస్తూ ఉంటుంది. సోది చెప్పే మహిళ ఇంట్లోకి రావడం. ఉదయం నుండి ఈ కార్యక్రమాలను చేసిన తర్వాత సీత సమస్యలు పడుతుంటుంది. అంతలోకి తనకు నిద్ర సరిగా పట్టదు. ఈ విషయాన్ని పెద్దవాళ్ళకి చెప్తుంది. నిద్రలో ఏవేవో కలలొస్తున్నాయి, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఆయనే గుర్తొస్తున్నారు అన్న విషయాన్ని వారి కుటుంబంలో ఉన్న పెద్దలకు వివరంగా చెప్తుంది. ఆమె దగ్గర ఉన్న వృద్ధ మహిళలకు ఈ విషయం అర్థమవుతుంది. వెంటనే భవిష్యత్తు చెప్పే రోజు ఆమె కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రోడ్డు పైన ఒక సూదిపుర పట్టుకున్న పెద్ద ఆవిడ తిరుగుతూ ఉంటుంది. మనిషిని పంపిస్తారు. పంపించి ఇంటికి రావాలమ్మా అని అడుగుతారు. ఈ రోజు నాకు కుదరదు, రేపు ఉదయం పూట మా అమ్మాయిని పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ సోది మహిళ. ఆ తర్వాత ఉదయాన్నే సోది మహిళ సీతతో ఇలా ఉంటుంది, సీతమ్మ, నీ భర్త ఆత్మను శాంతిగా చూడాలనుకుంటుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకో. నీ భర్తకు ఇంతకాలం దినం భోజనం అప్పు చేసి పెట్టావు కాబట్టి ఆత్మకు అది అంతకంత భారంగా మారుతుంది. ఆత్మలకు భూమిలో ఎలాంటి బంధాలు లేకుండా ఉండాలంటే అప్పు చేసుకుని భోజనం పెడితే అది భూలోక బంధాల నుండి విముక్తి పొందలేదు. కాబట్టి
కష్టపడి చేసిన సొమ్ముతోని మీరు భోజనాలు పెట్టండి. అప్పుడే ఆత్మ సంతోషంగా భూలోకాన్ని వదిలి పరలోకానికి ప్రయాణమవుతుంది. ఇదే మీరు చేసిన తప్పు అని సోదరి చెప్తుంది. ఆ మాటలు విన్న సీత అతని తప్పు గుర్తిస్తుంది. వెంటనే భర్త ఆత్మకి శాంతి కోసం సొంత డబ్బుతో దినం భోజనం చేయించాలని నిర్ణయించుకుంటుంది. అందరూ కలిసి పొలాల్లో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు. పొలాలకి పనులకు వెళతారు. ప్రతిరోజు తన కుటుంబ సభ్యులు అందరూ రోజు పనికి వెళ్ళి కష్టపడి సంపాదిస్తారు. తన కొడుకు, కూతురు, తను అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు. కష్టపడిన సొమ్ముతోటి ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం కల్లా కూలి డబ్బులు వారి దగ్గర వసూలు చేసుకుని దాన్నన్నిటిని పోగు చేసుకుని సాయంత్రానికి ఎక్కువ మొత్తంలో డబ్బును కూడబేసుకుంటారు ఆ కుటుంబ సభ్యులు. చాలా సంతోషంగా వారి సొంత ఖర్చులతోటి పెట్టుకునే భోజనాలు కాబట్టి చాలా ఆనందంతోటి, మనసు తృప్తితోటి, ఆత్మ తృప్తితోటి ఆ భోజనాలు చేయడానికి ప్రారంభిస్తారు. అదే రోజు వారందరికీ ఊరు ప్రజలందరికీ చాలా సంతోషంగా వారికి పిండ భోజనాలు పెడతారు. కుటుంబ సభ్యులందరూ సొమ్ముకు మనస్ఫూర్తిగా సంతోషంగా భోజనాలు పెడతారు. దినం భోజనాలు పూర్తయిన వెంటనే సోము ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. సోము ఆత్మ కుటుంబాన్ని చూస్తూ ఆనందంగా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అప్పటి నుంచి ఎలాంటి అప్పులు చేయకుండా తమకు తగిన సాధనతోనే కర్మకాండలు నిర్వహించడం ప్రారంభిస్తారు. ఇది గరుడ పురాణంలోని ఒక కథ. మనకి సంప్రదాయం, ఆత్మశాంతి కోసం మన కర్తవ్యం, అప్పు చేయకుండా సాధారణంగా జీవించడం వల్ల గొప్పదనంపై బలమైన సందేశం ఇస్తుంది ఈ కథ. దీనిలో చివరకు ఆ కుటుంబ సభ్యులు కష్టపడి చేసిన ద్రవ్యంతోనే పిండం భోజనాలు చేయటం వలన తన ఆత్మ శాంతించినందుకు చాలా సంతోషపడతారు. ఆ కుటుంబ సభ్యులు అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. ఈ విధంగా ఆత్మ చివరకు పరలోకానికి ప్రయాణమవుతుంది. తృప్తిగా, తేలికగా తన లోకానికి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం పోస్ట్ బాక్స్